పేపర్ లీక్లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే దిశగా కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్ లోక్సభ ముందుకు వచ్చింది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. నీట్ యూజీ పేపర్ లీక్ తో పాటు విద్యా వ్యవస్థలో ఉన్న అక్రమాలపై విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ బిల్ను ప్రవేశపెట్టారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా చట్టంలో కీలక సవరణలు చేశారు. అయితే విపక్షాలు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడారంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల నిరసనల మధ్య మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత విద్యార్థులపై లాఠీ చార్జితో పాటు పలు అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.